మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, గురు పౌర్ణమి రాబోతోంది జూలైలో. ముఖ్యంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గురువు ఉండాలి అంటారు. అదేవిధంగా మనకు చదువు చెప్పిన గురువుని గురువుగా భావిస్తాము, తల్లిదండ్రుల్ని గురువుగా భావిస్తాము. అంటే అసలు నిజంగా ఎవరిని మనం గురువుగా ఎంచుకోవాలి? మన జీవితానికి ఒక మార్గాన్ని చూపించే వాళ్ళు మన లైఫ్లో ఎంతోమంది ఉంటారు. అందరికీ ఒక కృతజ్ఞత తెలుపుకునే రోజుగా భావించాలి ఆ రోజుని. లేదు అని అంటే గురు రూపంలో అంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఆయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలా? దక్షిణామూర్తిని గురువు అంటూ ఉంటాము, ఆయనకి కృతజ్ఞత తెలుపుకో. అసలు ఏం చెయ్యాలి గురు పౌర్ణమి రోజున? గురు పౌర్ణమి అంటే ఏంటంటే ఆషాఢంలో వచ్చే ఆషాఢ మాసానికే అంతర్లీనంగా మన శక్తి అంతా గుప్తంగా ఉండేది. అంటే బాహ్య యాక్టివిటీ తగ్గిపోయి ఇంటర్నల్గా ఉండే శక్తి విజృంభిస్తుందని అర్థం. అంటే లోపల ఉండే శక్తి యాక్టివేషన్ జరుగుతుంది ప్రతి మనిషికి. అంటే ఏంది, భూమిలో వేసిన విత్తనము చెట్టుగా మారి పైకి వస్తున్నటువంటి క్షణాలు కదా. అప్పుడే మనకు వరి పంట రావడం, భూమిలో నాటిన వృక్షంపై. అంటే భూమిలో చాలా మార్పు జరుగుతుంది. భూమిలో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో భౌగోళికంగా మన బయాలజికల్గా మన బాడీలో కూడా చాలా మార్పు జరుగుతుంది. ఆ మార్పునే చాతుర్మాసము అని పేరు పెట్టారు పూర్వీకులు. అంటే సండే మండే ట్యూస్డే లాగా వాళ్ళ సంస్కృతంలో చాతుర్మాసం అంటే ఏంది, ఈ నెల రోజులు మన ఇంటర్నల్గా ఉండే శక్తి విజృంభించే రోజు. అంటే చైతన్యం తక్కువగా ఉండి బయట తిరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వర్షం పడుతుంది, బురదలో ఏం పోతున్నావురా అంటారు కదా, అలాంటి రోజులు. కాబట్టి ఇంటర్నల్గా చైతన్య శక్తిని నీవు గమనించి ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి నీ ఇన్నర్ ఫీలింగ్స్లో నీవు శక్తిని వైబ్రేషన్ చేసుకుంటే నీవు అనుకున్న కోరికలు తీరుతాయి. అంటే ఏంటి, ఈ సంసారం చేయడం కరెక్టేనా, ఈ పిల్లల్ని కలడం కరెక్టేనా, ఈ ఉద్యోగాలు చేయడం కరెక్టేనా, ఇన్ని ఈతి బాధలు బాధపడటము మనిషి జీవితంలో, ఇన్ని రోగాలు నాకే వస్తున్నాయా, ఇన్ని ఆర్థికమైన ఇబ్బందులు నాకే వస్తున్నాయి, ఇన్ని క్రిటిసిజం నాకే వస్తుందా. అంటే ప్రతి మనిషికి కష్టాలు ఉన్నాయి. మీరు కోటీశ్వర్లు తీసుకుపోని నిద్రపోరు, పోను లేనివాడు నాకు లేదు అని బాధపడతాడు. ఈరోజు నేను మా ఆయన ఎక్కడికో వెళ్తూ ఉంటే దారిలో చెట్టు కింద మతి లేకుండా పడుకున్న ఒక ఆయనను చూపించి నేను డ్రైవర్ తోటి ఈయనతోటి అన్న, వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడండి, ఎంత బాగా మత్తుగా మట్టిలో బురదలో చుట్టూ చెత్త పెట్టుకొని ఆ చెత్తలో కూడా వాడు నిద్రపోయాడంటే తాగి పడుకున్నాడే అన్నాడు. తాగినా కూడా ఒకవేళ బాగా డబ్బున్నోడు తాగుతున్నాడు, తాగినా వాడికి నిద్ర పడుతుందా? పట్టుపరుపుల మీద నిద్ర పట్టడం లేదు. ఎవడు తాగటం లేదు, ఇంట్లో కూర్చొని ఒక పెగ్గి ఎవడని వేసుకుంటాడు. కానీ నిద్ర లేదని డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వాడిలాగా ఎందుకు అంటే వాడు అక్కడ పాము గరుస్తుందా, నాకు తేలు గరుస్తుందా, ఈ మట్టిలో నుంచి ఇంకేదన్నా పురుగొచ్చి నా కాళ్ళల్లో శరీర అవయవాల్లో లోపలికి వెళ్ళి పీకుతుందా అన్న భయం కూడా లేకుండా నిర్భయంగా అతను అక్కడ పడుకున్నాడు కదా. అంటే ఏమిటి, ఒక వ్యక్తి ఎవరైనా ఇప్పుడు అన్నీ ఉన్నా అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఈ కష్టాలు పడడానికైనా అంటే బీదవాళ్ళు ఏమీ నిరాశ్రయులు కోట్లల్లో ఉన్నారు మనకి. వందల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. లో మిడిల్ క్లాస్ వాళ్ళు వందల్లో వేలల్లో ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షల్లో ఉన్నారు. హైలు ఉండేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. మొత్తం ఇన్ని కోట్ల జనాభాల్లో ఇన్ని రకాలైన మనుషులు ఇన్ని రకాలైన బాధలు పడుతూ నాకే కష్టాలున్నాయి, నేనే పడుతున్నాను, నాకు ఈ బాధలు తొలగాలంటే ఎడమ చెక్కు దీపం పెట్టాలా, కుడి చేపు దీపం పెట్టాలా? దీపం పెడితే తొలుగుతుందా? నేను ఓమంటే తొలుగుతుందా? ఈ గుడికి పోతే తొలుగుతుందా? ఎట్లా తొలుగుతాయి? తొలగవు. ఏ పాపాన్ని అయితే మీరు చేశారో అది అనుభవిస్తే కానీ తీరదు. అందుకే గుడి కట్టినా, గుడికి బంగారం ఇచ్చినా, ఎండి ఇచ్చినా, గుడికి మీరు నడిచి వచ్చినా తీరదు. గుడి కడిగితే పోతుంది అని చెప్తుంటాను ఎవరికైనా. గుడి కడిగితే పోతుంది మీ పాపం అంటే అనుభవిస్తే పోతుంది. అంటే ప్రతి మనిషి తనకున్నటువంటి శారీరక బాధలు కానీ, మానసిక బాధలు కానీ, ఫైనాన్షియల్ బాధలు కానీ, రిలేషన్షిప్స్ బాధలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి వాళ్లకు ఒకటే సూత్రం నేను చెప్పేది. కుక్క వస్తుందంటే మీరు పారిపోతూ ఉంటే అది వెనకబడి కరుస్తుంది.
మీకు కష్టాలు వచ్చినాయని మీరు పారిపోతూ నాకే ఉన్నాయి దానికి బలం వచ్చి అవి మిమ్మల్ని పీక్కు తింటాయి. ఎస్, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఐ ఆమ్ యాక్సెప్టింగ్ దిస్ వన్, నేను ఒప్పుకున్నాను అని మీరు ఎప్పుడైతే ఏ క్షణంలో ఏ నిమిషంలో మీరు అనుకుంటారో కష్టాలు మీకు దూరం అవడం మొదలు పెడతాయి, ఆరోగ్యం బాగుపడడం మొదలు పెడుతుంది, ఐశ్వర్యం రావడం మొదలు పెడుతుంది, మీలో ఆలోచన వ్యవహారము రావడం మొదలు పెడుతుంది, మీలో ఒక కొత్తదనం మొదలు పెడుతుంది. అప్పుడు అందరు చెప్తారు, మేడం రాసిన పుస్తకం ఒక్కసారి చదువు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. మేడం, నీవు ఎల్లమ్మకి చెప్పినా, నీ కూతురికి చెప్పినా, మీ ఇంటి పక్క ఆమెకి చెప్పినా, కష్టాలు ఉన్నాడు చెప్పినా పుస్తకం చదువు అంటే ఎవరు చదవరు. వాళ్ళంతలకు వాళ్ళు నాకే ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, అసలు జీవితం అంటే ఏమిటి అని ఒక టైంలో తప్పనిసరిగా ఆలోచిస్తాడు. ఎప్పుడు ఆలోచిస్తాడు? దెబ్బ మీద దెబ్బ పడ్డవాడు బంగారాన్ని టకా 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 కొట్టంగా అది తీగగా మారుతుంది కదా, రూపం మార్చుకుంటుంది కదా. అలాగే మనం కూడా కష్టాలు పడగా ఇన్ని బాధలు ఇతనితో నేను ఎందుకు పడుతున్నాను, ఇన్ని బాధలు ఈ పిల్లలతో ఎందుకు పడుతున్నాను, ఇన్ని అనారోగ్యాలు నేను ఎందుకు అనుభవిస్తున్నాను అనే ఆలోచన మీకు ఎప్పుడవుతుందో, గురి చూసి ఆలోచించే క్షణాన్ని గురు పూర్ణిమ అంటారే. ఓహో. గురు పూర్ణిమ అంటే మనస్సు, చంద్రుడు అంటే మన మనస్సు నీటితో సంబంధం. నీరు ఏ రోజు పొంగుతుంది? పౌర్ణమి నాడు పొంగుతుంది సముద్రము. అంటే ఏంది? చంద్రకాంతికి సముద్రం పొంగుతుంది. అలాగే మన బాడీలో 3% నీరుంటుంది, అది ఉప్పొంగుతుంది ఆ రోజు. అంటే మంచి ఆలోచనలు, మంచి బుద్ధి, మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడైతే నీవు దెబ్బ మీద దెబ్బపడి నీవు నాకే ఈ జీవితం, నాకు ఏదో కావాలి, నేను ఎందుకోసం పుట్టాను, ఇవన్నీ అనుభవించడం కాదు, కొత్త కర్మను నేను చేయడానికి పుట్టాను అన్న ఆలోచన అతనిలో ఎప్పుడైతే వస్తుందో అతను సేవ చేయడానికి మొదలు పెడతాడు, దాన ధర్మాలు చేయడానికి మొదలు పెడతాడు, తన కర్మను అనుభవించడానికి సంసిద్ధత పొందుతాడు. అంటే అతనికి ఏదో రూపంలో ఒక థాట్ కలుగుతుంది, దాన్నే గురువు అన్నారు. గురువు అంటే బయట ఎక్కడో ఉండడు, మన తలకాయ మొత్తము శివుడు, ఇక్కడి నుంచి మన మూలాధార చక్రం దాకా ఉండేది విష్ణువు, బొడ్డు దాకా ఉండేది విష్ణువు, బొడ్డు నుంచి క్రింది భాగంలో ఉండేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ 3 రూపాలనే దత్తాత్రేయుడు రూపాన్ని సూచించారు. 3 తలకాయలు ఎవరికన్నా ఉంటాయా? 3 ఒకే రూపంలో ఈ జీవితం అంతా త్రిగుణాత్మకమైంది అని అర్థం అన్నమాట. 3తో కూడుకుని ఉన్నదే పుట్టుక, మరణము, మధ్యలో జీవనము. కాబట్టి అలా మనకు ప్లేవే మెథడ్లో దేవుళ్ళను సూచించడం జరిగింది. గురువు అనుగ్రహం మనకు కలగాలి అంటే గురి చూసి మాట్లాడగలగాలి, గుర్తుగా మాట్లాడగలగాలి. గురువులను గురువు అంటే ఏంది? నీకంటే పెద్దవాళ్ళు, నీకేదైనా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, ఒక పుస్తకమే కావచ్చు, దానికి ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు పాఠాలు నేర్పిన వాళ్ళైనా ఉండొచ్చు, పాటలు నేర్పిన వాడై ఉండొచ్చు, డ్యాన్స్ నేర్పించిన వాడు, ఎవరైనా గురువే అవుతాడు కదా. కాబట్టి ఏదైనా ఒక విద్య రావాలంటే కూడా ఒక గురువు సాధన ద్వారానే మనకు లభ్యమవుతుంది. అలాగా ఆ రోజు మన మానసిక స్థితిలో చక్కటి ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే గురు పౌర్ణమి నాడు నిశ్చలతతో మంచి జీవితంలో మాకు మంచి ఆలోచనలు రావాలి, ఏ ఆలోచనలు చేస్తే నా జీవితంలో ఇంకా మంచిది జరుగుతుంది అని మీరు ఎవరైనా మెడిటేషన్లో కూర్చొని పౌర్ణమి వెలుగు మీ మీద పడుతున్నప్పుడు, లలితా పారాయణం చదివి చంద్రకాంతి మీ మీద పడుతున్నప్పుడు ఒక గ్లాసులో పాలు పెట్టుకొని ఉండి ఆ లలితా పారాయణం యూట్యూబ్లో నుంచి వస్తున్నటువంటి శబ్దం కానీ, మీరు చదువుతున్నది కానీ, ఆ పాలల్లో ఆ శబ్దం కనుక వెళితే, ఆ పాలను మీ కుటుంబ సభ్యులందరూ కనుక తాగితే మాతృదోషం పోతుంది, సంపూర్ణ గురువు అనుగ్రహం కలుగుతుంది. అంటే గురువు వచ్చి మీకు ఉపదేశం ఇస్తాడని కథలు చెప్పారు. గురువు ఎవ్వరు రారు, నీలోనే ఒక జ్ఞానం కలుగుతుంది, నేను ఈ దారిలో వెళ్ళాలి, ఒక మంచి ఆలోచన, ఒక మార్గము మనకు దొరుకుతుంది మన సమస్యలకి. ఆలోచిస్తే అది కూడా నాకు కావాలి అంటే దొరుకుతుంది. నాకు ఎన్నో ఉన్నాయి అవే ఉన్నాయి అనుకుంటే అవే ఉంటాయి, కొత్తవి కావాలి అనుకుంటే కొత్తవి వస్తాయి. కొత్తయా పాతయా అనేది నీ మీద ఆధారపడి ఉంది, నీ ఐక్యూ లెవెల్ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ థాట్స్ని రిలీజ్ చేస్తావో పాజిటివ్నే వస్తుంది. ఎప్పుడు నెగటివ్ థాట్స్ చేస్తుంటావో నెగటివ్నే వస్తుంది. పాజిటివ్ థాట్స్ చేసే వాళ్ళకి పాజిటివ్ రిటర్న్ అయి వస్తుంది. ఎప్పుడు ఒకళ్ళని తిట్టుకుంటూ నెగటివిటీ ఉన్న వాళ్ళకు అదే నెగటివిటీతో అలాంటి తిట్టే వాళ్ళే అతని చుట్టూ వచ్చి
ఇంకా ఎక్కువ తిట్లు తింటాడు. అదే విశ్వరహస్యం. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. మన ఆలోచననే గురువు, దాన్నే గురి చూసి ఆలోచించు అన్నారు. అదే ఇంటర్నల్గా శక్తి విజృంభించే రోజు, అట్రాక్షన్ లా ఫలించే రోజు, మీ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకునే రోజు, విశ్వ చైతన్య శక్తి మీలోకి వచ్చే రోజు, అద్భుతమైన చైతన్యం ఉన్న రోజు. ఏం రోజు? పౌర్ణిమ, గురు పూర్ణిమ. చాలా ప్రత్యేకత కలిగినది. దానిని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు నమ్మిన దేవుణ్ణి కొలుచుకోండి. రాముడో కృష్ణుడో ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుణ్ణి సంపూర్ణమైన సంపూర్ణ శరణాగతితో వేడుకోండి. మీకు మార్గం లభ్యమవుతుంది. సంపూర్ణ శరణాగతి, కృతజ్ఞత, ప్రేమ దాంతో కోరుకోవాలి. అదే సత్యం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.